ఎంతో టేస్టీ అయిన కొబ్బరి చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా కట్ చేసుకున్న కొబ్బరికాయ ముక్కల్ని మిక్సీ జార్‌లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న పల్లీలు కొన్ని, అలాగే పుట్నాలు కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ వెల్లుల్లిపాయ, పచ్చిమిర్చి కూడా కొద్దిగా ఫ్రై చేసుకొని అందులోనే కొద్దిగా సాల్ట్‌ని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ మనకు లిక్విడిటీకి తగ్గట్టుగా వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. వన్స్ వాటర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసుకుంటే మనకు వేడి వేడిగా మంచి దోసలకి, ఇడ్లీలకి పర్ఫెక్ట్ చట్నీ సరిపోతుంది. అండ్ దీన్ని ఇంకొంచెం ఫ్లేవరబుల్‌గా చేయడానికి మనము ఇలా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పచ్చడిని తాలింపు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అందులో కొద్దిగా జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొద్దిగా ఇంగువని యాడ్ చేసుకుంటే వేడి వేడిగా అసలు వట్టి చట్నీయే తినేసేంత టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఈ కొబ్బరి చట్నీని ట్రై చేసి చూడండి.